రవికుమార్ గారు, కేబినెట్ అప్రూవల్ లేదు అన్నది వాస్తవమే, ఆర్థిక శాఖ అనుమతి లేదు అన్నది వాస్తవమే. ఆర్బీఐ నామ్స్ ని విరుద్ధంగా ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ చేశారు. హెచ్ఎండిఏ కొలాబరేషన్ తోటి గ్రీన్కో కంపెనీ వెనక్కిపోయినటువంటి విషయం వాస్తవమే. ఆ కంపెనీ మీద ఎట్లాంటి కేసులు పెట్టారు, వాళ్ళ దగ్గర నుంచి ముక్కుబిండి ఏమైనా నష్టపరిహారం వసూలు చేశారా లేదా, ఇవన్నీ కూడా చర్చలోకి వస్తాయి. అండ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఆర్బీఐ కొంత పెనాల్టీ వేస్తే ఈ పెనాల్టీ కూడా మేము కట్టాము అన్నది ప్రభుత్వం నుంచి వినిపిస్తున్నటువంటి కొంత వాదన. సో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది అన్న మాటను ఇక్కడ కేటీఆర్ అరెస్ట్ జరగబోతోంది అన్నదానికి కొంత సింక్ చేసుకోవచ్చా? సో ఇది ఒక రివెంజ్ పాలిటికల్ గా చూడాలా, లేదంటే చట్టం తన పని తాను చేస్తోంది, నిధుల దుర్వినియోగం జరిగిందన్న కోణంలో చూడాలా? ముందుగా శ్రీకాంత్ గారు, మీకు ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న మిత్రులందరికీ నమస్తే. ఇక్కడ నియంతృత్వం అనే ఒక పదం మనం వాడుతూ ఉన్నాం. గత 9-9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో నియంతృత్వంగా నడిపిస్తున్నారు ఈ యొక్క గవర్నమెంట్ ని. ఎవరి మాట వినట్లేదు, ఎవరిని పట్టించుకోవట్లేదు, ఒక కుటుంబ పాలన సాగుతా ఉంది తెలంగాణలో అని మనము చాలా డిబేట్లు కూడా మాట్లాడుకున్నాం. చాలా మంది మేధావులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు అన్న విషయం ఇదంతా. దానికి ఒక నిదర్శనంగా మనం ఈ ఫార్ములా ఈ రేస్ కేసు చూడొచ్చు. ఎందుకు అంటే తన యొక్క అధికారంతో ఎటువంటి డ్యూ డెలిగెన్స్ తీసుకోకుండా, ఎటువంటి డ్యూ అప్రూవల్స్ తీసుకోకుండా ఆర్థిక శాఖ నుంచి కావచ్చు, గవర్నమెంట్ నుంచి కావచ్చు, అదేవిధంగా ఆర్బీఐ నుంచి కావచ్చు, ఇంకా ఇంకోటి కూడా ఉంది మన ఇండియన్ రేసింగ్ కంపెనీ, అక్కడ నుంచి కూడా ఎటువంటి తీసుకోకుండా అండ్ డైరెక్ట్ గా దాదాపు 55 కోట్లు ఈ ఫార్ములా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం అంటే ఇది పూర్తిగా అధికార దుర్వినియోగము, ఒక నియంతృత్వము, మాదే పాలన, మాదే పార్టీ, మాదే ప్రభుత్వము అన్న ఒక అహంకారము. ఈ అహంకారంతో కేటీఆర్ చేసినటువంటి ఈ పని శిక్షార్హము, తనకు శిక్ష పడాల్సిందే. అది 1 year పడుతుందా, మాక్సిమం శిక్ష 7 years ఉంది సెక్షన్ ప్రకారం. ఆ 7 years పడుతుందా, ఇంకేమైనా కేసులు యాడ్ అవుతాయా, ఇంకేమైనా సెక్షన్స్ యాడ్ అవుతాయా అని చూస్తే ఖచ్చితంగా కేటీఆర్ యొక్క నియంతృత్వాన్ని తగ్గించడానికి, అహంకారాన్ని తగ్గించడానికి అయితే ల్యాప్సెస్ జరిగాయో, ఈ డ్యూ ప్రొసీడింగ్స్ లో అయితే ల్యాప్సెస్ చేశారో వీళ్ళు, దానికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఇది మొట్టమొదటి విషయం. ఇది రెండో విషయము, ఎంతో కొంత లాభం జరిగిందా ఈ యొక్క రేసు వల్ల మన హైదరాబాద్ కి తెలంగాణకి ఏమైనా లాభం జరిగిందా అంటే మనం చూడొచ్చు, కొంచెం లాభం జరిగిందని మనం చూడొచ్చు. దాన్ని కాంగ్రెస్ పార్టీ కొంచెం కన్సిడర్ చేసి దీన్ని సరి అయిన పద్ధతిలో ఈ యొక్క తెలంగాణలో, హైదరాబాద్ లో ఈ సీజన్ 10 అనుకుంటా, 10-11 కూడా ఉన్నట్టు ఉంది, వీటిని నిర్వహించి ఉండింటే ఇంకా కొంచెం బాగుండేదేమో అనే ఒక ఆలోచన కూడా, బాగుండేదేమో అనే ఒక ఒపీనియన్ కూడా కొంతమంది మేధావుల దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ఫెయిల్యూర్ కూడా మనం ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ దీన్ని సరైన పద్ధతిలో నిర్వహించి ఉంటే, ఆ మూడో కంపెనీ నెక్స్ట్ జెన్ అనే ఒకటి ఉంది, గ్రీన్కో అనే ఒక కంపెనీ ఉంది, ఈ కంపెనీలతో వీళ్ళు మాట్లాడి అక్కడ వాళ్ళని ఆ స్పాన్సర్స్ గా మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇచ్చే ఏమైనా ఏర్పాటు చూసి ఉండింటే, లేదా ఇంకొక ఎవరైనా స్పాన్సర్ ని పట్టుకొని ఇంకొక ఎవరైనా ఇన్వాల్వ్ చేసుకొని ఈ యొక్క రేస్ ని కంప్లీట్ చేసే అవకాశం ఉండింటే ఖచ్చితంగా నిర్వహించి ఉండాల్సింది. లేదా ఇటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ వదులుకుంది అంటే దాని అర్థము మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కొంత పెట్టుబడుల రూపంలో కావచ్చు, ఇంకా మిగతా రూపంలో కావచ్చు, ఏదైనా ఆదాయం కావచ్చు రావాల్సింది మనం పోగొట్టుకున్న వాళ్ళం అనేది మాత్రం కూడా అది కూడా వాస్తవమే. ఈ రెండు వాస్తవాలే, కేటీఆర్ గారి యొక్క అధికార దుర్వినియోగము అండ్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ యొక్క నెగ్లిజెన్సీ టువర్డ్ దిస్ రేస్. ఎందుకంటే రేస్ అనేది మామూలు రేస్ కాదు. శేషు సార్, గుడ్ ఈవినింగ్. శేషు సార్, ఒకవైపు ప్రపంచంతో పోటీపడి